హలో అండి, అందరికీ నమస్తే. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసుకుని ఉల్లిగడ్డలు కూడా వేసేసుకోవాలి. ఇందులోని గ్రీన్ చిల్లీ 5-6 గ్రీన్ చిల్లీ, సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. పచ్చివాసన కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. బెండకాయ చారుకి తురుముకున్న బెల్లం కూడా కొద్దిగా వేసుకున్నాను. బెండకాయలు కట్ చేసుకున్న బెండకాయలు ఆయిల్లో బాగా ఏగనివ్వాలి. బెండకాయ చారు చాలా బాగుంటుంది. అసలు వేరే లెవెల్లో ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది. మనం మళ్ళీ ఎప్పుడు చేసుకుంటేలా కాకుండా కొంచెం వెరైటీగా చేసుకోవాలి. రుచి సరిపడ కారం పొడి కూడా వేసుకోవాలి. చింతపండు పులుపు నానబెట్టుకున్నది ఉన్నది కదా, అది కూడా వేసేసుకోవాలి. బాగా మసలనివ్వాలి. తక్కువ కావాలంటే తక్కువ పట్టుకోవచ్చు, పులుసు ఎక్కువ కావాలంటే ఎక్కువ. ఈ బెండకాయ చారు చాలా బాగుంటుంది. ఇంకా అసలు ఎక్కువైతే హైదరాబాద్లో చేసుకుంటారు ఇది. మన ఆంధ్రాలో అయితే చాలా తక్కువ. ఆంధ్రాలో అంత చేసుకోరు. ఇది బెండకాయ చారు ఏంటని అంటారు. ఏదో చింతపండు వేసుకొని మామూలుగా చేసుకుంటారు. మసాలాలు కూడా సపరేట్. దీని మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్ అండి.